రాజండి, మాది రఘుదేవపురం అండి, రైతులండి. ఈ గ్రాంటు జిల్లా పరిషత్ గ్రాంట్ అండి, 2,40,00,000 గ్రాంట్ అండి. ఇది గ్రాంటు ఆ కాంట్రాక్టుదారుడు సగం మంగళవారం పని చేసిండి రైతులని చాలా ఇబ్బంది పెట్టి ఈ కోతలకు వచ్చేసినా కానీ బెరమలు పోయకుండా ఎవరు ఏ రైతుని ఇవ్వరంగా ఆ రైతు విషయం దిగితే కొంత ఖర్చుతో ఈ బయట మట్టి తోలు చుట్టుకుని బాటలు వేసుకున్నారు స్వామి. మరి ఈ ధర్మలు మరి ఎప్పుడు పోస్తారో తెలదా. దగ్గర 4 నెలలు అయిపోతుంది స్వామి రోడ్డు పోసి. మమ్మల్ని ఎవరో పట్టించుకుంటలేదు. అలా అధికారుల దృష్టిలో తీసుకెళ్ళినా పట్టించుకోలేదు. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికే కొన్ని దుక్కులు చాలా ఇబ్బంది పడ్డారు. మిషన్ నీతో ఇలా బాటలు పోసుకుని తీసుకున్నారు స్వామి. ఎమ్మెల్యే గారు కూడా దృష్టిలో పెట్టుకుని దీన్ని ఇదంతా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నాం సార్. ఇక్కడ కానీ ఇంకా చాలా డేంజర్గా ఈ బెరమ కాడ ఈ బెరమ ఇలాగా సైడ్ లేకపోవడంలో 2 యాక్సిడెంట్ అయినాయి స్వామి. ఇలా 2 యాక్సిడెంట్ అయినా కానీ ఆ స్వామి కాంట్రాక్టుదారుడు ఏం పట్టించుకోకుండా ఆయన పనులు ఆయన చేసుకుపోతున్నాడు. మరి ఇలాగ ఉంటే ఎలాగ స్వామి? ఎప్పటికప్పుడు మరి ఎవరు దారంటే ఇల్లు వాళ్ళు కూడా బళ్ళు ఒకసారి స్పీడ్గా వచ్చి బండి కూడా ఇలాగ ఇందులో పడిపోతుంది స్వామి. బెరమలు లేకపోతుంది. దగ్గర 5 అడుగులు నిలువు లోతులో ఉంది స్వామి బెరమ. దాటి ఇక్కడ పోసి పోయాలని కోరుతాం సార్. రోడ్డు పోసి 4 నెలలు పోయింది. సైడ్ పోయకుండా మా సొంత డబ్బులతోటి కొంత పోసుకుంటున్నారు. రోడ్డు మా ధాన్యం ఇతర వస్తాకే పోసుకుంటున్నాం. ఈ రైతుల సమస్య చెప్పినాం. మీ పేరండి? అలా స్పిరిషన్. ఆ సైడ్ ఈ సైడ్ కూడా స్వామి రోడ్లు ధాన్యం ఇతర రాక రోడ్లు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ముందుగా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారికి నమస్కారం అండి. మీరు మా రఘుదేవపురం జిల్లా పరిషత్ రోడ్డు పోయించడం రైతులకి చాలా ఆనందంగా ఉందండి. కాకపోతే ఇక్కడ ఆ కాంట్రాక్టుదారుడు తూతూ మంత్రంగా చేసేయండి పనులు. ఇదిగో నాణ్యతలు లేని రోడ్లు పోసేసి ఎడ్జీలు లేకుండా చేసి బడుతులు కర్రలు గట్ట కట్టి రోడ్లు పోసేటప్పుడు దిగిపోతుంటే కర్రలు గట్ట కట్టి బస్తాలు గట్ట పెట్టి బస్తాలు కూడా తీయండి. బస్తాలు బోటెట్టి ఈ నాణ్యత లేని శుద్ధ పోసి శుద్ధ ఎడ్జీలు పోసి దుమ్ము దులుపుని పోయండి. ఇప్పుడు 4 నెలలు అయింది. రైతులని చాలా ఇబ్బంది పెట్టి బాటలు లేకుండా ఎడ్జీలు లేకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. నాణ్యత లేని రోడ్డు పోసి మరి ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్ళిందో లేదు, ఈ నాణ్యత లేని రోడ్డు దృష్టికి వెళ్ళిందో లేదో తెలీదు. మాకైతే తెలియదండి మరి వెళ్ళిందో లేదో. మరి మీరు స్పందించి ఆ కాంట్రాక్టుదారుతో ఏం పడతారో ఏదో తెలీదు. మాకు రైతులకి వీలుగుండేలాగా ఇలాగా కోరకొండ వెళ్ళి రోడ్లో కోనవరం రోడ్లో కలుపుతుంది. ఇది జిల్లా పరిషత్ రోడ్డు. ముందు సైట్లు కాడ ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇల్లు కట్టినా కాలనీ అయినా ఈ రోడ్డు అవసరం అండి మాకు. ఈ దాన్ని బెరమలో 2 మీటర్లు బెరమ ఉండేలాగా చేయాలని కోరుతున్నాం అండి. నాణ్యత లేని గేవలు పోసి శుద్ధ తెచ్చి పోసారండి. ఇలాంటి శుద్ధండి. ఆ బస్తాలు కూడా తీయండి. ఆ దాన్ని కూడా ఎచ్చి ఆ రోజు ఇది ఇరిగిపోయి బర్తలు వేసేటప్పుడు
నేనే ఆఫ్ చేశానండి. రైతులు నాతో పాటు రైతులు కూడా ఆఫ్ చేస్తే మమ్మల్ని ఆ కాంట్రాక్ట్దారులు రావులపాలెం రెడ్డి గారు అంటే అతని పేరు పూర్తిగా తెలీదు, మమ్మల్ని బతిమాలుకుని మేము మళ్ళీ తాత్కాలికంగా చేసి మేము ఎడ్జీ కడతాం, ఆధార్ని ఎడ్జీ పెంచుతాం, మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం, రాజుగారు మీరు ఆఫ్ చేయకుండా మాకు పని మళ్ళీ కూలీ పనులు గట్ట వేస్ట్ అయిపోతాయి గట్ట అని బతిమాలుకుంటే మేము వదిలేసామండి. వదిలేసినా కానీ వాళ్ళ పని వాళ్ళే చేసుకెళ్ళిపోయాడు. వాళ్ళ మేము సర్లే అని వదిలేసామండి. ఈ కర్రలు పోటెట్టి ఎడ్జీలు పోసి వాళ్ళ పని వాళ్ళే చేసిపోరండి. అలా ఎవడో ఎక్కడ బెరములు పోలేదండి. బస్తాలతో కట్టారండి అక్కడ నెట్టు, ఇసుక బస్తాలు తెచ్చి నెట్టు కట్టి గసిలు పాతి ఎడ్జి కట్టి సిమెంట్ రోడ్డు పోసారండి. ఇది ఎంతవరకు కరెక్టో ఆయనకే తెలవాలి. మనం వెళ్ళి మళ్ళీ వెనక్కి ఖాళీ ఉన్న అక్కడికి వెనక్కి మళ్ళీ రివర్స్ చేసుకుని తప్పుకోవాల్సి వస్తుంది స్వామి. దానివల్ల ఇబ్బందులు టాటర్ కూడా తప్పుకుంటలేదు. ఇది 15 అడుగులు రోడ్డు, ఆ స్వామి 12 అడుగులు పోసాడు స్వామి. మామూలుగా అయితే మా రికార్డింగ్లో 15 అడుగులు రోడ్డు. మీరు అనుకున్న పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రోడ్డు వేయలేదంటారా? వేయలేదు, నాణ్యత లేని రోడ్డు. మా రోడ్డు ఒక 15 రోజులు పోసారు స్వామి. 15 రోజులు ఏ రోజుకు ఆ రోజు పోసిన రోడ్లో ఊసలు పెట్టకుండా అలా వదిలేసి అతుకు కలగకుండా ఎక్కడికాడ ఇడిపోయింది స్వామి, అతుకులు ఇడిపోని. నమస్కారం అండి, నా పేరు గడ్డం రాజు అండి, రఘుదేవపురం రైతుని. ఈ రోడ్డు 3 కిలోమీటర్లన్నర దాదాపు ఉంటుందండి. గ్రాంటు 2,40,00,000 అండి. భక్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు బాగానే ఇచ్చారని మేము బాగానే సరదా పడ్డామండి. మందలో నడిచి వచ్చేవాళ్ళం. కానీ కాంట్రాక్ట్దారుడు 17 అడుగులన్నర 17.5 అడుగుల రోడ్డుని 12 అడుగులు కుదిర్చి పోసేసి దులుపు పోడండి. ఇక్కడ దళ్ళు కట్టుకుని యాక్సిడెంట్లు అవుతున్నాయండి. ఇక్కడ ఏమీ దడి కట్టామండి. ఇక్కడ 2 యాక్సిడెంట్లు అయినాయి. ఆ ధరని మీటరు ఈ ధరని మీటరు బెరమలు పోయాలండి. బెరమలు పోయలేదండి, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బెరమలు పోయకుండా స్వామి దులుపు పోడండి. రోడ్డు కూడా నాణ్యత లేని రోడ్డు పోసేయండి. మా కాంట్రాక్టర్ కూడా సమాధానం 6 నెలలు అయిందండి, ఇప్పటికి ఏ సమాధానం చెప్తలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దాని గురించి స్థానిక ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆర్ఎన్వి అధికారులు సంబంధించి దీన్ని రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నామండి. నమస్కారం అండి, నా పేరు స్వామి. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఇక్కడ మేము వర్షాన్ని కోసుకుంటా కూడా జాడిని కోసుకుంటా కూడా జాడి లేదండి. మాకు చాలా ఇబ్బంది పడుతుంది. 6 మాసాలు అయిందండి రోడ్డు పోసి. దాన్ని బట్టి మీరు అందరూ కూడా చేయండి. జడి కూడా జడి అది కట్టి